ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ్య 5 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఆమె బెయిల్ కోసం అనేక కారణాలతో వేసిన పిటిషన్లను ఇటు రౌజ్ అవెన్యూ కోర్టు అటు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. దర్యాప్తు సంస్థలు బెయిల్ ఇవ్వకూడదని వాదిస్తున్నాయి. దీంతో ఆమె ఇప్పటి వరకు చేసిన బెయిల్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా ఆమె ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సిబిఐ దాఖలు చేసిన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కల్వకుంట్ల కవిత కూడా తనకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ, మాజీ పార్లమెంటు సభ్యురాలు కవితకు మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా గత 6 నెలల నుండి కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్నటువంటి మాట మీ అందరికీ తెలిసింది. తాజాగా జూలై 1వ తేదీన ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ అప్లికేషన్ పిటిషన్ రిటర్న్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి కవిత ఇంట్రిమ్ బెయిల్ ఇవ్వాలని ప్రత్యేక అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఈ కేసులో ఇప్పుడు లేవు అని చెప్పి ఈడీ మరియు సిబిఐ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ ఆగస్టు 20వ తేదీన ఫ్రెష్ వాదనలు వింటామంటని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనము జస్టిస్ వగై మరియు విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనము ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా కవిత మార్చి 15వ తేదీన కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచినటువంటి మాట మీ అందరికీ తెలిసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ నాటకీయ పరిణామాల మధ్యన లిక్కర్ స్కామ్ అనేటటువంటిది సంచలనాత్మకంగా మారుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ లాంటి దిగ్గజమైనటువంటి నాయకులు ఈ కేసులో అరెస్ట్ కావడం, కొందరికి బెయిల్ రావడం, మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నటువంటి మాట మీ అందరికీ తెలిసింది. అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా గతంలో ఈడీలో బెయిల్ గ్రాంట్ అయినా కానీ సిబిఐ మరో కేసులో అతన్ని నిందితులుగా చూపెట్టినందుకు అతను తిహార్ జైలు నుండి బయటికి రాలేని పరిస్థితులు. 17 నెలల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టు బెయిల్ పైన బయటికి రిలీజ్ చేసినటువంటి అప్పటి నుండి నిందితులుగా ఉన్నటువంటి వారికి ఆశలు రేకెత్తించాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు కవిత న్యాయవాది అయినటువంటి ముకుల్ రస్తోగి ఫిర్యాదు చేయడం, సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు కవిత బెయిల్ అప్లికేషన్ను మరోసారి తీసుకురావడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా సంచలనాత్మకమై మారింది. ఎంపీ ఎమ్మెల్యే యాక్ట్ సెక్షన్ 45 ప్రకారంగా కవితకు ప్రత్యేకమైనటువంటి రిలీఫ్ ఇస్తూ ఆమెను బెయిల్ పైన విడుదల చేయాలనేటటువంటి వాదనను ముకుల్ రస్తోగి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన ఎలాంటి ఇంట్రీమ్ రిలీఫ్ ఇచ్చేటటువంటి పరిస్థితులు హైకోర్టు బెయిల్ అప్లికేషన్లో కానివ్వండి, హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కానీ లేవు అనేటటువంటి వాదనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిలీవ్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఆగస్టు 20వ తేదీన ఈడీ సిబిఐలు తమ వాదనను వినిపించిన అనంతరం కవిత బెయిల్ అప్లికేషన్ పైన ఎలాంటి భవితవ్యం ఉంటుందనేటటువంటిది దేశవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, కీలకమైనటువంటి నాయకులు గత కొన్ని రోజుల నుండి ఢిల్లీలోనే మకాం పెట్టడమే కాకుండా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఒక రకమైనటువంటి అవగాహన కుదురుతున్నటువంటి ధర్మిల కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనేటటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాకు ఈ కేసులో బెయిల్ లభించడం అనేటటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఆనందించదగినటువంటి అంశాలే. అయినా కవిత జైల్లో వెళ్ళడానికి, కవిత లిక్కర్ స్కామ్లో
నిందితురాలుగా మారడానికి ఉపయోగపడినటువంటి శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలము, అదేవిధంగా పిల్లై వాంగ్మూలము, ఇందులో అభిషేక్ బోయినపల్లి వాంగ్మూలం అనేటటువంటిది కీలకంగా మారబోతున్నాయి. శరత్ చంద్రారెడ్డి డైరెక్ట్గా ఈ కేసులో అప్రూవర్ మారడం అనేటటువంటిది మనం ఊహించదగినటువంటి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేటటువంటిది మనం ఊహించుకోవచ్చు. కీలకంగా ఉన్నటువంటి ఈ కేసు దేశవ్యాప్తంగా కూడా అన్ని పొలిటికల్ అటెన్షన్ను డైవర్ట్ చేస్తున్నటువంటి తరుణం. ఈ నెల ఆగస్టు 20వ తేదీన కానీ లేదు అంటేనంటే తదుపరిన వచ్చేటటువంటి వాయిదాలో కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందనేటటువంటి వాదనను కవిత తరఫున న్యాయవాదులు వినిపిస్తున్నారు. ముకుల్ రస్తోగి సంచలనాత్మకమైనటువంటి కేసులు వాదించడంలో అతనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కానీ ఎంపీ ఎమ్మెల్యేస్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారంగా కవితకు ప్రత్యేకమైనటువంటి రిలీఫ్ ఇచ్చి కవితను బెయిల్ పైన ఎన్లార్జ్ చేయాలనేటటువంటి విజ్ఞాపన పైన దేశవ్యాప్తంగా కూడా న్యాయ నిపుణులు హాస్యాస్పదమైనటువంటి వాదన అనేటటువంటి అంశాన్ని ముందుకిస్తున్నారు. ఒక ఉమెన్గా ప్రత్యేకమైనటువంటి కన్సిడరేషన్లోకి తీసుకొచ్చి సెక్షన్ 45 ప్రకారంగా ఎంతమందికి ఎగ్జెంప్షన్ ఉందో వాటిలో ఉమెన్ అయినంత మాత్రాన ఎగ్జెంప్షన్ ఇవ్వలేమనేటటువంటి వాదనను హైకోర్టు కూడా బలంగా ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు అదే వాదనను ప్రతిపాదిస్తుందనేటటువంటి అంశంపై న్యాయ నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి కూతురు, దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ అవుట్పుట్గా ఏర్పడుతుందనేటటువంటి వాదనలు ఎన్నికల కంటే ముందు జరిగాయి. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూడడం, పార్లమెంటు ఎన్నికలలో కేవలం ఒక్క సీటు కూడా గెలవకపోవడం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ మైలేజ్ను పూర్తిగా దిగదార్చాయి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక మైత్రి బంధం ఏర్పడితే కవితకు బెయిల్ వస్తుందనేటటువంటి వాదనలు కూడా కొన్ని కొనసాగుతున్నాయి. అవి ఎప్పటికీ ఎట్లా ఉంటాయనేటటువంటి ప్రిడిక్షన్స్ పైన రాజకీయంగా అన్ని రకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఆగస్టు నెలలో కవితకు బెయిల్ వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని బీఆర్ఎస్ వర్గాలు సెలబ్రేషన్ చేసుకుంటున్నాయి.